2 రాష్ట్రాల్లో ప్రకృతి వైద్య క్షేత్రాలు వెళుతున్నాను, గోశాల నిర్వాహకులను వెళుతూ ఉంటే మెజారిటీ ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. మెజారిటీ మొదలెట్టడం, 1 సంవత్సరం 2వ సంవత్సరం చేయడం, వదిలేయడం. ఎందుకు అట్లయిపోయింది? యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాను, ఎవరు అనుభవాలు పెడుతుంటారు కదా, చూస్తే దానిలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా ఏమంటుందంటే ఒక్క ఆవు ఉంటే 10 ఎకరాలు చేయొచ్చు అనే సవాల్ ఇలా వినపడతా ఉంది. కానీ వెళుతూ ఉంటేనేమో ఇవి ఎదురవుతూ ఉన్నాయి. అప్పుడు అనిపించింది, వెళ్ళగానే అమ్మో అలాంటి వాళ్ళని చూస్తా కదా అనిపించి ఆపలేక మనసులో ఈ ముందు బయటకు వచ్చినాయి. సారీ, ఎందుకంటే ఎవరైనా ప్రోత్సహించే మాటలు ముందు చెప్పి తర్వాత చెప్తారు కదా. కానీ నేను ఒక 2-3 నెలలుగా ఎక్కడికి వెళ్ళి మనసు పిండేస్తూ ఉంటే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలనిపించింది. మొదలెట్టండి, కానీ మొదలెట్టే ముందు ఈ పాజిటివ్స్ని తీసుకుంటూ వ్యక్తిగతంగా వాళ్ళతో డిస్కస్ చేయండి. 6 ఒక్కళ్ళు ఎందుకు అయ్యారు సార్ అని కూడా అడగండి, ఏం మొహమాటమేం లేదు. 6-7 నాకు తెలియదు, 8 మంది 8 మందిగా సార్ మీరు ఒక్కళ్ళే అయ్యారేంటి సార్ అని అడగండి. అడిగితే అప్పుడు ఏయో తెలుస్తాయి. ఓకే, మీరు ఎన్ని ఆవులు తెచ్చేసారు, ఇప్పుడు ఎన్ని అయినాయి అనండి. వాటిలో మనవాళ్ళు చెప్తారుగా 6 ప్రధాన జాతులని, గిర్రె, రాటి, తార్పార్, కరల ఏవో చెప్తారు కదా. ఆటలో మరి మీరు ఏం పెట్టారు, ఇదే ఎందుకు పెట్టారు, మిగతా ఎందుకు తేలేదని అడగండి. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీకు, అవన్నీ పర్సనల్గా అడగండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా. ముందుకెళ్ళండి ఫ్రెండ్స్, భవిష్యత్తు అంతా కూడా ఖచ్చితంగా మనదే. మరి ఓటమిలని చెప్పి ఓటమి అంతా చెప్పి భవిష్యత్తు మందే అంటారేంటి? అంటే ఓడిపోనాడు నేర్చుకోగలడా? ఓడిపోకుండా నేర్చుకోగలడా? సాధ్యం కాదు. మీరేమైనా 7th క్లాస్ రాస్తున్నారా, 8th క్లాస్ రాస్తున్నారా, ఇంటర్ డిగ్రీ రాస్తున్నారా? పోతే పోయింది, ఉంటే ఉంటుంది, పాస్ మార్కులు రాపోతాయా?